హలో గైస్, దిస్ ఇస్ సత్యమూర్తి ఫ్రమ్ సిఎస్సి 3. ఇవాళ నేను ఓఎస్ నుండి యూజర్ మోడ్, కెర్నల్ మోడ్ అండ్ మనకి సిస్టమ్ కాల్ షీట్ అన్నిటి గురించి చెప్పబోతున్నాను. అసలు ఓఎస్ అంటే ఏంటి? ఓఎస్ అంటే ఒక సిస్టమ్ సాఫ్ట్వేర్. అది మొత్తం మన కంప్యూటర్ హార్డ్వేర్ని, దానిలో సాఫ్ట్వేర్ రిసోర్సెస్ని, మెమరీ అలొకేషన్ మొత్తాన్ని మేనేజ్ చేసిద్ది. సింపుల్గా చెప్పాలంటే అది ఒక ఇంటర్మీడియట్ లాగా, లైక్ యూజర్ కన్నా హార్డ్వేర్కి మధ్య ఒక ఇంటర్మీడియట్ లాగా యాక్ట్ చేసిద్ది. అసలు ఇప్పుడు యూజర్ మోడ్ అంటే ఏంటి, కర్నల్ మోడ్ అంటే ఏంటి? మనం కర్నల్ మోడ్ ని ప్రివిలేజ్డ్ మోడ్ అని కూడా పిలుస్తాం. ఎందుకంటే మనకి అదే కర్నల్ మోడ్ లో డైరెక్ట్ గా చాలా రిసోర్సెస్ ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో దాన్ని మనం ప్రివిలేజ్డ్ మోడ్ అని పిలుస్తాం. అలాగే అసలు ఈ రెండు మంది మెయిన్ డిఫరెన్సెస్ ఏంటంటే, ఒక ప్రోగ్రామ్ మనకి యూజర్ మోడ్ లో ఎగ్జిక్యూట్ అవుతుందంటే అది దానికి డైరెక్ట్ గా హార్డ్వేర్ తో ఎలాంటి డైరెక్ట్ యాక్సెస్ ఉండదు. అదే ఒకవేళ మనం ఒక ప్రోగ్రామ్ కెర్నల్ మోడ్ లో ఎగ్జిక్యూట్ అవుతుంటే మనం డైరెక్ట్ గా మెమరీని, హార్డ్వేర్ ని, ఇలాగా మెనీ హార్డ్వేర్ కాంపోనెంట్స్ ని డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా ఒక ప్రోగ్రామ్ కెర్నల్ మోడ్ లో ఎగ్జిక్యూట్ అవుతుందంటే, ఒకవేళ ప్రోగ్రామ్ కనుక ఫెయిల్యూర్ ఏదైనా ఫెయిల్యూర్ అయ్యిందంటే దానివల్ల మొత్తం మన ఎంటర్ సిస్టమ్ ఫెయిల్యూర్ అవుద్ది. అదే ఒకవేళ మనం ఏదైనా ప్రోగ్రామ్ యూజర్ మోడ్ లో ఎగ్జిక్యూట్ అవుతుందంటే, ఒకవేళ ఆ ప్రోగ్రామ్ ఫెయిల్ అయితే అది అక్కడ వరకే ఎఫెక్ట్ ఉంటుంది, మొత్తం సిస్టమ్ ఫెయిల్యూర్ కి దారి తీయదు. సో అందుకే మనం మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ అనేది యూజర్ మోడ్ లోనే ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే యూజర్ మోడ్ లో మనకు కొన్ని రీసోర్సెస్ కావాలి. సో యూజర్ అనేవాడు ఓఎస్ ద్వారా ఆ రీసోర్సెస్ ని ఫెచ్ చేసుకుంటాడు. అసలు సిస్టమ్ కాల్ అంటే ఏంటి? సిస్టమ్ కాల్ గురించి చెప్పే ముందు మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే దాన్ని కర్నల్ మోడ్ లోనే ఎగ్జిక్యూట్ చేయాలి. ఇనీషియల్ గా మనకి యూజర్ మోడ్ లో ఉంటుంది, దాన్ని ఒకవేళ ఎగ్జిక్యూట్ చేయాలంటే కర్నల్ మోడ్ లో చేస్తాం. సో అలాగే ఎగ్జిక్యూషన్ అయిపోయాక కర్నల్ మోడ్ నుంచి యూజర్ మోడ్ కి స్విచ్ అయిపోతాం. ఇలాగ యూజర్ నుంచి కర్నల్, కర్నల్ నుంచి యూజర్ కి వెళ్ళటాన్ని మనం కంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటాం. అలాగే అసలు సిస్టమ్ కాల్ అంటే ఏంటి? అదొక ఇంటర్ఫేస్ లాగా. ఓఎస్ దగ్గర ఉన్న సర్వీసెస్ అన్ని, అసలు ఏ సర్వీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి అనేది మొత్తం ఒక ఇంటర్ఫేస్ లాగా మనకు చూపించింది. సింపుల్ గా చెప్పాలంటే, ఏదైతే మన సిస్టమ్ అనేది రిసోర్సెస్ ని యాక్సెస్ చేసుకోవడానికి కాల్ చేస్తుందో వాటిని సిస్టమ్ కాల్స్ అంటాం. దానికి ఈ సిస్టమ్ కాల్ రిసోర్సెస్ ని తెచ్చుకోవడానికి కాల్స్ చేస్తుంది, దాన్ని సిస్టమ్ కాల్స్ అని పిలుస్తాం. సపోజ్ మనం ఇప్పుడు మన సిస్టమ్ లో ఉన్న ఫైల్ ని రీడ్ చేయాలనుకుందాం. అప్పుడు మనకి సిస్టమ్ కాల్ రీడ్ ఆఫ్ అని ఒకవేళ మనం కాల్ చేస్తే అది ఓఎస్ ద్వారా మనకి ఆ రిక్వెస్ట్ హ్యాండిల్ చేసిద్ది. అసలు సిస్టమ్ కాల్ అనేది అసలు ఎలా వర్క్ చేసిద్ది? సపోజ్ ఇప్పుడు మనకి ఒక డిస్క్ లోకి డేటా రీడ్ చేయాలనుకుందాం. ఫస్ట్ యూజర్ అనేవాడు ఆ ప్రాసెస్ ని రిక్వెస్ట్ చేస్తాడు, లైక్ నేను ఈ డేటాని డిస్క్ లోకి రైట్ చేద్దాం అనుకుంటున్నానని. తర్వాత అప్పుడు ప్రోగ్రామ్ నుంచి అప్పుడు మన ప్రోగ్రామ్ సిస్టమ్ కాల్ ని ఇన్వోక్ చేసిద్ది, లైక్ రైట్ అనే ఒక ఫంక్షన్ కాల్ ద్వారా నాకు ఈ టాస్క్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వు ఇలాగా. ఎప్పుడైతే సిస్టమ్ కాల్ అయిద్దో వెంటనే మనకి సిపియు మొత్తం యూజర్ మోడ్ నుంచి కెర్నల్ మోడ్కి అయిపోద్ది. అంటే మొత్తం మన ఓఎస్ కంట్రోల్ మొత్తం ఇప్పుడు కెర్నల్ మోడ్ దగ్గర ఉంటుంది. సో దీనివల్ల ఎలాంటి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకు ఆల్రెడీ మన మొత్తం ఓఎస్ అనేది కెర్నల్ మోడ్ దగ్గర ఉంది. మనకి ఎప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది అంటే, ఎప్పుడైతే కెర్నల్ మోడ్ లో మన ప్రోగ్రామ్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయి ఆ రిజల్ట్ మొత్తాన్ని మనం మళ్ళీ యూజర్ మోడ్ లోకి స్విచ్ అయిపోయి యూజర్ కి రిటర్న్ చేసినప్పుడు, అప్పుడు మళ్ళీ మన సిపియు కంట్రోల్ మొత్తం యూజర్ మోడ్కి వచ్చి అప్పుడు దాని తర్వాత ఉన్న ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని అది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. ఇది మొత్తం మన సిస్టమ్ కాల్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది. అలాగే మనకి డిఫరెంట్ సిస్టమ్ కాల్స్ చాలా రకాలు ఉంటాయి. అందులో ప్రాసెస్ కంట్రోల్ అంటే జస్ట్ మన సిస్టంలో ఏ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి వాటిని ఎలా కంట్రోల్ చేయాలి. ఒకవేళ మనకి ఒక కొత్త ప్రాసెస్ క్రియేట్ చేయాలంటే మనం ఫోర్క్ ఆఫ్ అని వాడతాం. లేదు ప్రజెంట్ నా వయసు ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, నాకు అది నచ్చలేదు, దాన్ని నేను వేరే ఒక హై ప్రయారిటీ ఉన్న ప్రాసెస్ తో రీప్లేస్ చేయాలి. అప్పుడు నేను ఈఎక్సిసి అనే ఒక సిస్టమ్ కాల్ వాడతాను. అసలు నాకు ఇప్పుడు రన్ అయ్యే ప్రాసెస్ టెర్మినేట్ అయిపోవాలంటే ఎగ్జిక్యూట్ అనే ఒక సిస్టమ్ కాల్ చేస్తాను. అలాగే ఫైల్ మేనేజ్మెంట్ అని ఫైల్ మేనేజర్ అనేది కూడా ఒక సిస్టమ్ కాలే, లైక్ ఒక ఫైల్ ని ఓపెన్ చెయ్యి, ఒక ఫైల్ ని ఓపెన్ చేసిన ఫైల్ ని క్లోజ్ చెయ్యి, లేకపోతే అందులో ఉన్న డేటాని రీడ్ చెయ్యి, రైట్ చెయ్యి, లేకపోతే అసలు అది అన్నెసరీ ఫైల్ దాన్ని అసలు డిలీట్ చేసి ఇలా చెప్పేది. అలాగే డివైస్ మేనేజ్మెంట్ అంటే లైక్ జస్ట్ మన డివైస్ ని మేనేజ్ చేసిద్ది, లైక్ ఏమేమి ఉన్నాయి, ఏం చెయ్యాలి, మొత్తం మన డివైస్ లోని సెట్టింగ్స్ మొత్తం ఇదే మేనేజ్ చేసిద్ది. సిస్టమ్ కాల్ పర్ఫార్మెన్స్ అనేది మనకు కొంచెం స్లోగా ఉండిద్దని చెప్పొచ్చు. మామూలు మన ఫంక్షన్ కాల్ చేస్తాం దాంతో, ఎందుకంటే మన సిస్టమ్ కాల్స్ లో ఇది ఏందో మనం మాట్లాడుకున్నట్టు కంటెక్ట్ స్విచ్చింగ్ ఉంటుంది, దీనివల్ల కొంచెం పర్ఫార్మెన్స్ అనేది స్లో అయింది నార్మల్ ఫంక్షన్ కాల్స్ తో పోల్చుకుంటే.
సో ఇక్కడ వరకు మనకి ఓఎస్, యూజర్ మోడ్, కెర్నల్ మోడ్, సిస్టమ్ కాల్ గురించి చెప్పాను. అసలు ఇప్పుడు నేను మామూలుగా కంపైలర్ అంటే ఏంటి, ఇంటర్ప్రెటర్ అంటే ఏంటి చెప్దాం అనుకుంటున్నాను. వీటన్నిటికి చెప్పే ముందు మామూలుగా మనం ఏదైనా ఒక కోడ్ రాసామంటే అది డైరెక్ట్గా మిషన్కి అర్థం కాదు. అది మనం రాసిన కోడ్ని జస్ట్ కొంచెం ట్రాన్స్లేట్ చేయాలి మిషన్కి అర్థం అయ్యేలాగా. ఎందుకంటే మిషన్కి ఈ లాంగ్వేజ్ తెలియదు, ఓన్లీ బైనరీ లాంగ్వేజ్ మాత్రమే తెలుసు. సో మనం ఏదైనా కోడ్ రాసి అది ఆ సిస్టమ్కి అర్థం అవ్వాలంటే ఆ కోడ్ని మనం కంపైల్ చేసి దాన్ని బయట కోడ్లోకి మార్చి అప్పుడు ఆ సిస్టమ్ ఆ బయట కోడ్ని కానీ ఆబ్జెక్ట్ కోడ్ని కానీ రికగ్నైజ్ చేసిద్ది. సో అసలు ఒకసారి సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన దగ్గర ఒక అసెంబ్లీ లాంగ్వేజ్ ఉంది, ఏదో ఒకటి. అంటే అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే కొంచెం మన హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ కి దగ్గరగా ఉంటుంది, అంటే మనకు అర్థమయ్యేలాగా. ఆ అసెంబ్లీ లాంగ్వేజ్ ని అసెంబ్లర్ వాడి మనం ఒక మెషిన్ కోడ్ కింద కానీ ఆబ్జెక్ట్ కోడ్ కింద కానీ కన్వర్ట్ చేస్తుంది. దీని ద్వారా ఆ ఆబ్జెక్ట్ కోడ్ కానీ మిషన్ కోడ్ కానీ మిషన్ కొంచెం ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. సో ఆ మిషన్ కోడ్ వారే మనకు కావాల్సిన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది. మెయిన్లీ మనకి కంపైలర్, ఇంటర్ప్రెటర్ అనేది టూ టైప్స్. అంటే ఈ రెండు రకాలు అంటారు. అసలు కంపైలర్, ఇంటర్ప్రెటర్ రెండింటి ఫంక్షనాలిటీ సేమ్. లైక్ ఒక హై లెవెల్ లాంగ్వేజ్ ని ఒక మిషన్ కోడ్ కింద కన్వర్ట్ చేయాలి, కానీ కన్వర్ట్ చేసే ప్రాసెస్ లోనే డిఫరెన్స్ ఉంటుంది కంపైలర్ కి ఇంటర్ప్రెటర్ కి మధ్య. ఎలాగంటే ప్రోగ్రామ్ మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వకముందే కంపైలర్ అనేది చెక్ చేసుకుంటది, లైక్ ఇది ఆబ్జెక్ట్ కోడ్ కింద కన్వర్ట్ చేయడానికి. అది ఇంటర్ప్రెటర్ అయితే ప్రోగ్రామ్ రన్ అవుతున్న టైంలో, లైక్ రన్ టైంలో చెక్ చేసిద్ది, ఇది ఎగ్జిక్యూషన్ టైంలో చెక్ చేసిద్ది కంపైలర్ అనేది. సింపుల్ గా చెప్పాలంటే ఒక మాటలో మన దగ్గర ఒక సి కోడ్ ఉంది అనుకుందాం. అందులో ఒక 10 లైన్స్ ఎంతో ఉంది మనకి, ఏదో ఒక ప్రోగ్రామ్. కంపైలర్ అనేది ఏం చేస్తుంది అంటే మొత్తం 10 లైన్స్ ఒకేసారి రీడ్ చేసుకొని, అందులో ఉన్న మొత్తం మొత్తం ఒకేసారి రీడ్ చేసుకున్న దాన్ని ఆబ్జెక్ట్ కోడ్ కింద కన్వర్ట్ చేసి ఆబ్జెక్ట్ కోడ్ నుంచి అవుట్పుట్ వచ్చింది. ఎప్పుడు మనకి ఎలాంటి ఎర్రర్ లేనప్పుడు, మొత్తం సోర్స్ కోడ్ లో, లైక్ అదే మన సి ఫైల్లో అప్పుడే అవుట్పుట్ వచ్చింది. లేకపోతే ఏమైనా ఎర్రర్ ఉంటే అక్కడే స్టాప్ అయిపోతుంది మనకి. ఆబ్జెక్ట్ కోడ్ కానీ అవుట్పుట్ కానీ జనరేట్ అవ్వదు. అది ఇంటర్ప్రిటర్ అలా కాదు. ప్రతి 10 లైన్స్ లో ప్రతి ఇండివిజువల్ లైన్ రీడ్ చేసిద్ది. ఆ లైన్ సింగిల్ లైన్ ఇంటర్ప్రిట్ చేసి దాని నుంచి డైరెక్ట్ గా అవుట్పుట్ వచ్చింది మనకి. మధ్యలో ఆబ్జెక్ట్ కోడ్ అనేది ఏం ఉండదు మనకి ఇంటర్ప్రిటర్ లో. ఫస్ట్ లైన్ ఇంటర్ప్రిట్ చేశాక అవుట్పుట్ వచ్చాక తర్వాత సెకండ్ లైన్కి వెళ్ళిద్ది. ఏమన్నా ఎర్రర్ వస్తే వెంటనే ఆ ఫస్ట్ లైన్ లో చెక్ చేసుకుంటాం. సో మనకి డైరెక్ట్ గా ఇంటర్ప్రిటర్ లో అవుట్పుట్ వచ్చేస్తుంది. కాకపోతే ఇంటర్ప్రిటర్ అనేది కొంచెం స్లో, ఎందుకంటే మొత్తం లైన్ బై లైన్ రన్ అవుతుంది. అదే కంపైలర్ మాత్రం మొత్తం ఒకేసారి రన్ అయిపోతుంది. అలాగే మనకి ఇంటర్ప్రెటర్ ప్రతిసారి సోర్స్ కోడ్ కావాలి. ఎందుకు? అది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది కంపైలర్ మొత్తం ఒకేసారి లోడ్ చేసుకుంటుంది కాబట్టి దానికి ఇప్పుడు సోర్స్ కోడ్స్ ప్రతిసారి అవసరం లేదు. అలాగే ఇంటర్ప్రెటర్ కి కొంచెం తక్కువ మెమరీ కావాలి. ఎందుకు? అదేం ఆబ్జెక్ట్ కోడ్ కింద కన్వర్ట్ చేయట్లేదు, ఏమి చేయట్లేదు, డైరెక్ట్ సీదా నీకు అవుట్పుట్ ఇచ్చేస్తుంది. అదే కంపైలర్ మాత్రం సోర్స్ కోడ్ ని ఆబ్జెక్ట్ కోడ్ కింద కన్వర్ట్ చేసి ఆబ్జెక్ట్ కోడ్ నుంచి నీకు అవుట్పుట్ వస్తుంది. సో దట్స్ ఇట్. మనకి తెలుసు కొన్ని కంపైలర్ అంటే ఏంటి. మనకి సిపిపి, జావా ఇవన్నీ మనకి కంపైలర్ లాంగ్వేజ్. అది ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అంటే మనకి పైథాన్, జేఎస్, పిహెచ్పి ఇవన్నీ మనకి దీని కింద వస్తాయి. అలాగే ఇప్పుడు మన మెయిన్ పార్ట్ జావాలో జేవిఎం. అసలు జేవిఎం అంటే ఏంటి? జేవిఎం అంటే జావా వర్చువల్ మెషిన్. ఇది ఒక రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ లాగా. ఈ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ద్వారా మన జావా ప్రోగ్రామ్స్ అనేది డిఫరెంట్ ఓఎస్ మీద రన్ అయ్యింది. ఎలాంటి మోడిఫికేషన్ చేయవసరం లేదు. లైక్ ఈ ఓఎస్ మీదకి వెళ్ళినప్పుడు ఈ కోడ్ కొంచెం ఇలా చేంజ్ చేయాలి, ఇలాగ ఏం అవసరం లేదు. నువ్వు ఒకసారి జావా కోడ్ రాసావంటే జేవిఎం వాడుకొని ఆ కోడ్ ని నువ్వు డిఫరెంట్ డిఫరెంట్ ఓఎస్ మీద రన్ చేసుకోవచ్చు. మనకి ఒక కీ కాంపోనెంట్ ఉంటుంది జావాలో, లైక్ రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అనేది. అది జేవిఎం ద్వారానే మనకి అయింది. అసలు మనకి జేవిఎం అనే ఒక జావా కోడ్ అనేది మనం హై లెవెల్ లాంగ్వేజ్ లో రాస్తాం. అసలు హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే హ్యూమన్స్ కొంచెం ఈజీగా ఉంటుంది రీడ్ చేయడానికి కానీ రైట్ చేయడానికి కానీ. అదే లో లెవెల్ లాంగ్వేజ్ అంటే హార్డ్వేర్ కి కొంచెం క్లోజ్ గా ఉంటుంది. ఇది హై లెవెల్ లాంగ్వేజ్ కి లో లెవెల్ లాంగ్వేజ్ కి మధ్య ఉన్న డిఫరెన్స్. ఫస్ట్ ఇప్పుడు అసలు మనకి జేవిఎం ఎలా వర్క్ అవుతుంది. ఫస్ట్ మనం జావా ఫైల్స్ అన్నిటిని హై లెవెల్ లాంగ్వేజ్ లో రాస్తాం. తర్వాత ఈ రాసిన జావా ఫైల్స్ అన్నిటిని మనం బైట్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తాం. ఎలాగా? జావా కంపైలర్ వాడుకొని. ఇనిషియల్ గా జావా సోర్స్ కోడ్ అనేది అంటే మనకి డాట్ జావా ఎక్స్టెన్షన్ తో మనకి సోర్స్ కోడ్ ఉంటుంది, అది హై లెవెల్ లాంగ్వేజ్ లో రాసి ఉంటుంది. తర్వాత మనం జావా కంపైలర్ వాడుకొని ఆ డాట్ జావా ఫైల్స్ అన్నిటిని బైట్ కోడ్ లో కన్వర్ట్ చేసుకుంటాం. తర్వాత ఈ జేవిఎం అనేది ఆ అంటే బైట్ కోడ్ అంటే ఏంటి? మనకి డాట్ క్లాస్ ఫైల్స్ లాగా. తర్వాత ఈ జేవిఎం అనేది బైట్ కోడ్ ని మిషన్ కోడ్ కింద కన్వర్ట్ చేసుకొని అప్పుడు ఓఎస్కి ఇలా స్పెసిఫై చేసింది, లైక్ నాకు ఇలాగా బిట్ బై బిట్ ఇలా వచ్చింది, ఇలా చెయ్యి అని. మనకి మెయిన్ గా జావా ప్రోగ్రామ్ లో మనకి తెలిసిందే, జావా ప్రోగ్రామ్ డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి.
మెయిన్ క్లాస్ ఉంటుంది. దాని నుంచి ఇన్హెరిటైన క్లాసెస్ చాలా ఉంటాయి. సో మనం మెయిన్వి జేవిఎంలో ఏం చేస్తాం అంటే క్లాస్ ఫైల్స్ అన్నిటిని క్లాస్ లోడర్ ద్వారా మన మెయిన్ క్లాస్ని జేవిఎంలోకి లోడ్ చేసుకుంటాం. దాని ద్వారా అది క్లాస్ లోడర్ ద్వారానే జావా ఇంటర్ప్రిటర్ అవన్నీ వాడుకొని మనం మొత్తం కంప్యూటేషన్ మొత్తం చేస్తాం. అసలు జేవిఎం ఎక్కడ ఉంటుంది? అసలు మనకు ఫస్ట్ జేడీకే అయిన ఒక కీవర్డ్ తెలుసుకోవాలి. జావా డెవలప్మెంట్ కిట్ అది ఒక ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేసింది, లైక్ మన డిఫరెంట్ డిఫరెంట్ జావా అప్లికేషన్ డెవలప్ చేయడానికి. జేడీకేలో జేఆర్ఈ అనే ఇంకోటి ఉంటుంది. జేఆర్ఈ అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. అంటే మన జావా అప్లికేషన్స్ అన్ని జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ జేఆర్ఈలోనే రన్ అవుతాయి. అంటే అది జస్ట్ ఒక ఎన్విరాన్మెంట్ లో మన జావా అప్లికేషన్స్ అన్ని రన్ చేసుకోవడానికి. ఈ జేఆర్ఈలో మన జేవిఎం ఉంటుంది. అది మొత్తం అంటే బేసికల్లీ సింపుల్ చెప్పాలంటే జేవిఎం అనేది ఆ జావా కోడ్ ని బైట్ కోడ్ కింద కన్వర్ట్ చేయడం వల్ల డిఫరెంట్ డిఫరెంట్ ఓఎస్ మీద ఎలాంటి మోడిఫికేషన్ చేయకుండా డైరెక్ట్ గా ఆ బైట్ కోడ్ ఆ బైట్ కోడే ఆ మెషిన్స్ మీద రన్ అయిపోతుంది. అంతే. థ్యాంక్ యూ.